రెడీగా ఉండండి. రచ్చ రవి మనల్ని అందరినీ టార్గెట్ చేశాడు. లవ్ లో అమ్మాయిలు బాగా డ్రామాలు చేస్తాడంట. ఆ డ్రామాలు ఎలాగుంటాయో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. చాలా బాగా చేశారు అంకుల్. చాలు తాతయ్య చాలు. నువ్వు కూర్చో తల్లి, లేకపోతే ఘోరాలు చూడాల్సి వస్తుంది మేము. రవణ, లవ్ లో అబ్బాయిలు పడతారు, అమ్మాయిలు పడ్డాని నటిస్తారు, డ్రామాలు చేస్తారు. 100%. యాక్చువల్ గా డ్రామా చేసే వాళ్ళను కళాకారులు అంటారు. ఆ కళాకారులు చేసే డ్రామాకు రిహార్సల్స్ కావాలి. కానీ ఈ ఆడవాళ్ళు చేసే డ్రామాలు ఉన్నాయి చూసినా, వితౌట్ రిహార్సల్స్ పర్ఫార్మెన్స్ ఉంటది, అన్ని పంచులే ఉంటాయి లైఫ్ లా. ఈ డ్రామాలు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి. హై డ్రామా, లో డ్రామా, సెంటిమెంట్ డ్రామా, యాక్షన్ డ్రామా, ఎమోషన్ డ్రామా. శ్రీముఖి, ఎమోషన్ డ్రామాలు ఎలా ఉంటాయి చూడండి. మీ ఆడవాళ్ళని 5 నిమిషాలు వీడు లేట్ వచ్చాడు అనుకో ఒకలా ఉంటుంది, 5 నిమిషాలు అమ్మాయి లేట్ వచ్చింది అనుకో ఒకలా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి లేట్ వచ్చింది అనుకో 1,00,000 కారణాలు కుక్క పిల్లగా చెప్తా ఉంటది. అరే డాడీ పిలిచారు, డాడీ వెళ్ళొద్దు బయటికి, అమ్మతోడు నేను అసలు ఎక్కడ దొరికిపోతాను ప్రామిస్, అసలు నాకు భయం ఏం తెలుసా, నీకోసం వచ్చాను. ఒకవేళ 5 నిమిషాలు వీడే లేట్ వచ్చింది అనుకో ఇలా ఉంటది. స్టార్టింగ్ లో ఇలా పిలుస్తాడు, అక్కడ ఆటో వాడు, కిరాణం వాడు, దుకాణం వాడు, పక్కోడు వాడు అందరు నన్నే చూస్తున్నారు. ఇలా చేయించుకుంటే తెలుసా, ఇలా ఇరిటేట్ ఉంటుంది. కాదే లో డ్రామాలు ఎలా ఉంటదంటే, వీడు ప్రేమతో ఫోన్ చేసిండు, వాడికి ఏందో మ్యాటర్ అర్థం కాలే, అక్కడ ఏదో చెప్పిండు నాకే అర్థం కాలే, వీడు ఏదో ఏం మ్యాటర్ సరిగా వినపడలేదని మళ్ళీ చేస్తాడు. నెక్స్ట్ వచ్చే వరకు సెంటిమెంట్. సెంటిమెంట్ లో వీళ్ళు ఇచ్చే సెంటిమెంట్ ఎలా ఉంటదంటే, ప్రతిదీ మనకి అయ్యో మీద పడ్డట్టే ఉంటది. మీద పడరమ్మ చూడదే. తినేటప్పుడు అప్పుడే ప్లేట్లో పెట్టుకొని ఉంటాడు, తిందామనేసరికి ఫోన్ అవుతుంది. శ్రీముఖి ఏంది ఇప్పుడు ఫోన్ చేసింది? హలో, ఏం చేస్తున్నారా బంగారం? నేనా అన్నం తిన్నా. నువ్వు తినేది తిని 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 మళ్ళీ కాల్ చేస్తాను, నేను లైన్లోనే ఉంటే అవసరం అనుకుని మళ్ళీ కాల్ చేస్తా, నువ్వు మాత్రం టైంకు తినాలి. కానీ నీతో మాట్లాడుంది. నేను తిన్నా చెప్పు. సూపర్ రా, సూపర్. అరే అయిపోయినాక ఇట్లా చేయి కడుకునే టైంలో చేసినవారు అమ్మతోడు. ఇంకో టైంలో నిద్రపోయే టైంలో వాడు 3 రోజులు కష్టపడి ఉంటాడన్న, కష్టపడ్డ టైంలో ఫోన్ వస్తుంది. హలో హలో అనగానే ఏం చేస్తున్నావురా బంగారం?
నిద్రపోతున్నా. అబ్బా నీతో మాట్లాడడం దాన్ని కలిసాడు కానీ నిద్రపో, నువ్వు టైంకు నిద్రపోవాలరా, నువ్వు కావాలి కూడా ఇస్తారా. నిద్రపోదామని అనుకుంటున్నా ఆల్రెడీ, నువ్వు ఫోన్ చేసినావు. చెప్పురా ఎలా ఉంది. అప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా అన్న, 100% రెండే 2 ముక్కలలో వస్తుంటది. ఇంకా చెప్పురా, నువ్వే చెప్పు. పండుకునే టైంలో ఫోన్ చేసి ఇంకా చెప్పంటారు దొంగముండా. అంటే ఓన్లీ 2 విషయాలే. ఇంకా చెప్పులా. బ్లాక్ మెయిల్ డ్రామా ఎలా ఉంటది తెలుసా శ్రీముఖి? రే ఊరు నుంచి బావొచ్చాడు రా రవి. ఆడు ఏమన్నాడు తెలుసా, iPhone 6s తెచ్చాను నీకు కొనిస్తానంటే నాకెందుకు బావా అన్న. లేదు ప్రతి నిమిషం నీ చేతిలో నేనే ఉండాలి అన్నాడు. నాకు ఆడు వద్దురా, నువ్వే కావాలి. 62,000 షాపింగ్ లకు వెళ్ళినప్పుడు వీళ్ళు షాపింగ్ తీసుకపోతే ఒక డ్రామా, మనం షాపింగ్ తీసుకపోతే ఇంకో డ్రామా. వీళ్ళు షాపింగ్ తీసుకుపోయారు అనుకో, రవి అమీర్పేట్లో ఎన్ని మంచి బ్రాండ్స్ కు ఎంత డిస్కౌంట్, ఎంత 50% ఉంటాయి కదా, దాన్ని చూపిస్తా. తీసుకుపోయి ఇదిగో 500కి 5 డ్రెస్సులు ఇవి ఏది ఆ అమ్మాయి తీసుకెళ్తే. మనం తీసుకుపోయా అనుకో, రవి కళాంజలి, పుష్పాంజలి, గీతాంజలి, దాని అమ్మాంజలి, ఏం షాపురా అనుకునే టైములనే ఇది బాగుంది కదా. వాడు డ్రెస్ మొత్తం చూడడు, కింద ట్యాగ్ చూస్తాడు. బాగుంది పోనీ ఏమో 2,000. అరే కాస్ట్లీ. సో వద్దులే, నీ దగ్గర డబ్బులు లేకపోతే పిచ్చిదానా, 2 కిడ్నీలు గిరాకీ పెట్టొచ్చిన తీసుకో. ఎన్ని లైఫ్లు ఖరాబ్ అయినాయిరా, చాలా లైఫ్లు ఖరాబ్ అయిన అనుభవంతో చెప్తాను. అవునా కదా తమ్ముడు? ఒక బుడ్డోడు ఒక పిచ్చోడు వీళ్ళిద్దరు కలిసి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది స్టోరీ. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ తుఫాన్ ఆర్పి along with రాకింగ్ రాకేష్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మనం కొత్తగా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యక్తులు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మేము ఆర్టిస్టులం కాబట్టి ఆర్టిస్టుల నుంచే స్టార్ట్ చేస్తున్నాం. రాకేష్ గారు, హే హ్యాపీ December 31st కదా ఈ రోజు. అవునండి. నైట్ ఏంటి పరిస్థితి? చాలా 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 వెరీ బిజీ అండి. ఈవెంట్ కి వెళ్ళాలి, చాలా బిజీ సార్. ఓ అమ్మ, మీరు మిమిక్రీ ప్రోగ్రామ్ ఒకటి ఇస్తుండా. మీరు మామూలు మాట్లాడితేనే అర్థం కాదు, మిమిక్రీ చేస్తే ఇంకెవరికి అర్థం అవుతుందండి. అది అర్థం కాకపోవడం వల్ల దాన్ని ఎవరు మిమిక్రీ అనుకున్నారు, 10 రూపాయలు సంపాదించుకుంటుండా. ఆ తర్వాత షూటింగ్ ఉంది, ఉదయం 4 కల్లా ఇంటికి వచ్చేస్తా. ఓ అంటే చాలా బిజీ. అకౌంట్ లో అమౌంట్ ఫుల్ అయిపోయింది నాకైతే. ఓకే బాయ్. ఎవరి కాళ్ళు ఏదో బిజీగా ఉండని మెయింటైన్ చేస్తారు తప్ప అక్కడ ఏం ఉండదు. నిజంగా అందరి ఖాళీ. వాడి ప్రాణం పోతుంటది, బ్లడ్ గ్రూప్ పరిగెడుతుంటది. నేను ఖాళీ కాదు. ఏ మన సర్కిల్ చాలా జరుగుతాయి. సార్ నెక్స్ట్ మామూలుగా December 31st కి 12 o'clock దగ్గర పడింది. టెన్షన్ ఎందుకంటే 12 గంటలకల్లా ఒక విషయం చెప్పాలి. అదే టైం చూసుకుంటూ ఉండే టెన్షన్ ఎలా ఉంటుంది? రాకేష్ గారు ఏమన్నారు? ఆర్బిఆర్ బాగున్నా సార్. ఏంటి విశేషాలు మీ ఇంటి కాడ? మా ఇంటి దగ్గర అంతా హ్యాపీ సార్. ఏంటి దగ్గర నుంచి మీరు వాచ్ చూసుకుంటున్నారు? ఏం లేదు సార్, న్యూ ఇయర్ పెడుతుంది కదా, నేను చాలా మంది ఫోన్ చేయాలి సార్. నేను కూడా చాలా మంది విష్ చేయాలి సార్. అవునవునవును, 12 అయింది. 31st ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? హలో 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 మన హైదరాబాద్ లో డిఫరెంట్ గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు, గుర్తుంది కదా? December 31st నైట్ బండి మీద వెళ్తున్నా. అమ్మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా.
సరే ఇద్దరు ఇగోయిస్టులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? శ్రీముఖి హ్యాపీ న్యూ ఇయర్. 12 అయింది, అందరు హ్యాపీ న్యూ ఇయర్ లో నడుచుకుంటున్నారు ఎదవల్లారా. ఆర్పి పేరు ఆర్పి. డైరెక్ట్ హ్యాపీ న్యూ ఇయర్ 2017. అరే ఇప్పుడైనా చెప్పుకోండి రా. 2020 2030 2040 2050. ఈ గోల్తో ఇన్ని సంవత్సరాలు బయటపడలేకుండా పోయావు. ఎంత ఇగో ఎందుకు నీ వయసులో కూడా ఇంత ఘాటుగా ఎలా కొడుతున్నావురా? నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు మాత్రం నేను చెప్పను పోరా. మా పటా స్టేజ్ మీద మా వెంకీ ఒక్కడే చేయగలడండి. మీ అందరికీ తెలిసినట్టు బొమ్మతో కామెడీ చేయడం, వెంట్రిలాకిజం తో మనందరినీ ఎంటర్టైన్ చేయడం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యు. ఇక స్టోర్ స్టార్ట్ చేసే ముందు నేను ఓకే స్టోర్ చేసే ముందు నేను వస్తాను. అది వెంకీ కొంపు తీసిన బుజ్జిగాడిని ఆ బ్యాగ్ లో వేసేసావా? సారీ, నీ బుజ్జిగాడు బ్యాగ్ లోనే ఉన్నాడంట. ఒరేయ్ బయటికి తీనా? ఓకే తీస్తున్నా. ఇప్పుడు అమ్మయ్యా వెల్కమ్ బుజ్జిగాడు. అయ్యో హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ డార్లింగ్. నీటు చూసావా, నీకోసం రోహిణి వచ్చింది ఈరోజు స్పెషల్ గా. రోహిణి సేమ్ నాలానే ఉంది, బ్లాక్ అండ్ బ్లాక్. ఒకసారి ఈ రోజు మన షోకి, న్యూ ఇయర్ షోకి చాలా మంది గెస్ట్లు, అదే విధంగా మన ఆర్టిస్టులు, ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అవునయ్యా, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా స్టేజ్ ఎక్కే ముందు ఏం చేస్తాం? క్వార్టర్ గుద్దుతాం. క్వార్టర్ ఏంట్రా? అదే నువ్వు 90 నేను 90. నేను చెప్పేది అది కాదు. అంతకు ముందు ఏం చేస్తాం? అందులో వాటర్ కలుపుకుంటాం. వాటర్ కాదు, దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ ఎటు పోదురా, ఫస్ట్ వాళ్ళందరూ విషెస్ చేయాలి. ఎలాగంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొందరికి హ్యాపీ న్యూ ఇయర్. కొందరికి నాకు తెలుసురా, ఆడవారికే కదా. కాదురా, మరి అందమైన అమ్మాయిలకి. నువ్వు మారవురా, నువ్వు ఖచ్చితంగా జీవితంలో బాగుపడవు. ఆ విషయం నాకు తెలుసు. నీకే తెలుసు, నీతోనే ఉంటున్నాగా. అలా కాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఏంటి? అబ్బాయిలకు హ్యాపీ న్యూ ఇయర్, అమ్మాయిలకు హ్యాపీ న్యూ ఇయర్. అబ్బాయిలకు హ్యాపీ న్యూ ఇయర్, వెరీ గుడ్. అమ్మాయిలకు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కాదు, అలా చెప్పొద్దా? తప్పు. ఏ అంటే ప్రతి భారతీయ పౌరుడు ఇకపై నుంచి ఏ అమ్మాయిని చూసినా, ఎవరిని చూసినా నా చెల్లి, నా తల్లి అని ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఓకే, ఇక నుంచి అలాగే ఫీల్ అవుతా. వెరీ గుడ్. ఎలా ఫీల్ అవుతావు? ఏ అమ్మాయిని చూసినా నీ తల్లి, నీ చెల్లి అని ఫీల్ అవుతా. మీలాంటి వాళ్ళు వేస్ట్ రా. మీలాంటి వాళ్ళని చేయబట్టారా ఆడవాళ్ళకి పాపం ఫ్రీడమ్ లేకుండా పోతుంది. అమ్మాయిలు బ్రతకనివ్వరా? రే ఏంట్రా, నీలాంటి జెఫగాళ్ళు కెమెరాలు, మైకులు రాగానే అమ్మాయిల గురించి ఇలా మాట్లాడతారు. మరి లోపల 99% అబ్బాయిలు అమ్మాయిని చూడగానే బకెట్లు సొల్లు గారుచుకుంటారు. ఏంటి, అబ్బాయిలు సొల్లు గారుచుకుంటారా? నేను అస్సలు నమ్మను. ప్రూఫ్ ఉందా? ఎవరు? మన యాంకర్ రవి. మన రవి ఏం చేస్తాడు? నువ్వు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా బకెట్లు సొల్లు గారుస్తాడు. నేను అమ్మాయినంటావా? చిచ్చి అలా అనలేదు. వెరీ గుడ్, అబ్బాయి కాదని చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది న్యూ ఇయర్ అనగానే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి విషయం చెప్పుకుంటారు. సో నువ్వేమిస్తావు? అమ్మాయిలకు టెడ్డీ బియర్స్, అబ్బాయిలకు చల్లని బియర్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నారు, తెలుసా? తెలియదు. సో ఇప్పుడు చెప్పాను కాబట్టి వీళ్ళందరికీ చెప్పు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం
గుడ్. ఆరోగ్యానికి హాయికరం. హాయికరం కాదు, హానికరం. అంటే హానికరం అంటే లివర్ చెడిపోతుంది, ఇంకా క్యాన్సర్ వస్తుంది, ఇంకా చచ్చిపోతారు ఎక్కువ తాగితే. నిజమా? నిజం, ప్రామిస్. మరి నిన్న నైట్ 31st నువ్వేం చేసావురా? నువ్వు గ్రేట్ రా, నువ్వు చాలా బ్రిలియంట్, అది నాకు తెలుసు. అంటే నేను వేస్ట్ అనా? అది అందరికీ తెలుసు. సరే, నువ్వు చాలా బ్రిలియంట్ అంటావు, చాలా చాలా బ్రిలియంట్. సరే, నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నాకు టకా 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 సమాధానం చెప్పాలి, ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ టకా 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 టక్ అంటే ఆటక టక కదరా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బస్సును ఎవరు కనిపెట్టారు? బిపాస బస్సు. కత్తిని ఎవరు కనిపెట్టారు? కత్రినా కైఫ్. ఇప్పుడు లవర్స్ ఎక్కువగా లాంగ్ జర్నీ చేయాలనుకున్నారు అనుకో, ఎలా ఎలా వెళ్తే బెస్ట్ అనుకుంటారు? అమ్మాయిలైతే కార్లో వెళ్దాం అనుకుంటారు. ఓకే, మరి అబ్బాయిలు బైక్ మీద వెళ్దాం అనుకుంటారు. బైక్ మీద ఎందుకు? వాళ్ళకి అర్థమైంది. నాకేం అర్థం కాలేదే, నీకేదో నరం లూజ్ ఉన్నట్టుంది. కాలేజ్కి క్యాంటీన్ కి తేడా ఏంటి? క్యాంటీన్ లో షుగర్ ఉంటుంది, గుడ్. కాలేజ్ లో ఫిగర్ ఉంటుంది. Let's relax and rock. సరే, అరేంజ్డ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి తేడా ఏంటి? ఒకడు వానంతడో వాడెళ్ళి గోతిలో పడితే లవ్ మ్యారేజ్, వెరీ గుడ్. 10 మంది కలిసి తోసేస్తే అరేంజ్డ్ మ్యారేజ్. ఆఫర్ కి బంపర్ ఆఫర్ కి తేడా ఏంటో చెప్పు. ఒక అమ్మాయికి లైటింగ్ కొట్టావనుకో, ఓకే, ఆమె పడితే ఆఫర్, వెరీ గుడ్. ఆమెతో పాటు వాళ్ళ చెల్లె కూడా పడితే బంపర్ ఆఫర్. సరే, ఇది న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ని నేను పాటలతో బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకో, ఓకే. నువ్వు విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నీ నోట్లు ఇంతేందో గడ్డి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, నువ్వేరా చెప్పా, చూసుకో. బంగారు కోడి పెట్ట, నేను గొయ్యి తీసి పాతి పెట్ట. ఓకే, నీతో నాకెందుకు గాని, నేను ఒక అందమైన అమ్మాయితో మాట్లాడదాం అనుకుంటున్నా. నేను కూడా, నువ్వు కూడా. ఎవరైనా ఒక అమ్మాయి వస్తారండి మాట్లాడేందుకు మంకితో? ఓకే మంకీ, అమ్మాయి వచ్చింది. అయ్యో, ఏమైంది? అయ్య బాబాయ్, ఏమైంది? తను నాకెక్కడో గుచ్చింది. నీ పేరేనా? శిరీష. పేరు చాలా బాగుంది. పేరు చాలా బాగుంది కదా, పేరు చాలా బాగుంది. ఆ పేరు కాదు మరి, మా ఇద్దరి పేరు. ఓహో, మీ ఇద్దరి పేరు జంట. ఓకే, శిరీషను ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నావా? ఓకే ఓకే. మీ నాన్నగారు వచ్చారా? రాలేదంట. అయినా వీళ్ళ నాన్నగారు నీకే తెలుసు, వీళ్ళ నాన్నగారు నాకు మామగారు అవుతారమ్మా. మీ మమ్మీ రాలేదు? మమ్మీ కూడా రాలేదంట. వీళ్ళ మమ్మీ నీకు అత్తయ్య అవుతుంది కదా, చెప్పుతో కొడతా. మరి ఏమవుతుంది? ఆంటీ అవుతుంది. ఆంటీ అవుతుందా? సరే, ఇంకేం అడుగుదాం అనుకుంటున్నావు? నా కట్నం ఎంత ఇస్తావు? కట్నం ఏంటి? ఎవరైనా అమ్మాయి నచ్చితే ఐ లవ్ యూ చెప్తారు, లేకపోతే పెళ్లి చేసుకుంటా ఉంటారు. కట్నం ఏంటి? నచ్చానా అన్నాను అనుకో, చిచ్చి అంటుంది. ఓకే, ఐ లవ్ యూ అన్నాను అనుకో, చెప్పుతో కొడుతుంది. మరి కట్నం తీసుకుంటే చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఈమెకు బ్రెయిన్ లేదనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? అంటే సహజంగా అందమైన అమ్మాయిలకి బ్రెయిన్ ఉండదు కదా అని. తనకు బ్రెయిన్ ఉందని నేను నిరూపిస్తా. నిరూపించు. నాకు కూడా ఉంది. నీకుందా? ఉంది. ఎన్ని కిలోలు ఉంది? సరే, తను ఏదైనా క్వశ్చన్స్ అడుగు, టక్కి సమాధానం ఇస్తావు కదా. సరే, నీకు ఇంగ్లీష్ మీడియమా? ఓకే, తను ఇంగ్లీష్ మీడియం అంట. నాకు వచ్చినంత రాదు తనకి. చా. సరే, తనకు వచ్చు, నువ్వేదన్నా అడుగు, కావాలంటే తను తెలుగులో సమాధానం చెప్తుంది. ఓకే. ఐ డోంట్ నో అంటే ఏంటి? నాకు తెలియదు. నాకు తెలుసు, నీ తెలియదని. వేరేదన్నాడు. ఓకేనా? ఓకే. వాట్ అంటే అర్థం ఏమిటి? ఏంటి? అదే ఏంటి? చెప్పాను ఆమెకి ఇంగ్లీష్ రాదని. ఓకే, రెడీ. లాస్ట్ ఇంకేమన్నా అడుగుతావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? రే
చంపేస్తా పక్క నేను ఉన్నాను కదా అస్సలు చేసుకోను. థ్యాంక్ యూ ఏరా నీకు ఇంగ్లీష్ బాగా అన్నావు కదా మరి నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా తెలుగులో చెప్తావా చెప్తా ఓకే బ్రిలియంట్ తెలియగల చీమ తెలియగల చీమ brilliant. ఓకే పేషెంట్ అనారోగ్యపు చీమ అబ్బో పేషెంట్. ప్రెగ్నెంట్ గర్భవతి చీమ యాంటా ఓకే మీ ఇద్దరు తెలివి సేమ్ ఉన్నట్టుంది తన మా సిస్టరేగా ఓహో కానీ ఇప్పుడు మేకప్ లో ఉంది దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ దేశం అంటే మట్టి కాదోయ్ గుడ్ దేశం అంటే మహిళలోయ్ అరే నీకెందుకు ఇంత అమ్మాయిలంటే పిచ్చి నీకు లేదా చిచ్చి నాకు అసలు అమ్మాయిలంటే పిచ్చే లేదు అయితే డాక్టర్కి వెళ్ళి చూపించుకో ప్లీజ్ రా నీ కాళ్ళు మొక్తా నా కోసం లాస్ట్ ఒక్క మంచి మాట చెప్పు ఏంటంటే వృక్షో రక్షితి రక్షిత చెప్పాలా ప్లీజ్ రా తిరకాసు పెట్టకు వృక్షో రక్షితి రక్షిత అమ్మాయి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ఇది ఒక్కటైనా సరే నేను ఎలా చెప్పాను అలా చెప్పాను థ్యాంక్ యూ నీకోసం చెప్పలే నా కోసం చెప్పా నీకోసం ఎందుకు ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెంచితే మంచిదే కదా నేను ఎక్కడ పడితే అక్కడ అని చెప్పలే మరి ఓన్లీ పార్కుల్లో అని చెప్పా పార్కులు ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది అందరికీ అర్థమైందా మరి నాకు అర్థం కాలేదే నువ్వు మగవాడివైతే అర్థమవు ఈ రోజు కిచిడి స్పెషల్ చూసాము సోలోస్ చూసాము కొత్త ఎంట్రీస్ చూసాము అన్ని చూసాము కానీ మా బుజ్జిగాడు నువ్వు ఇద్దరు చంపి చింపి ఉతికి ఆరేశారు. నవ్వడానికి నిజం ఓపి రావట్లేదా ఎందుకంటే నవ్వి 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 అలిసిపోయాను ప్రతిదీ పోయింది సూపర్ ఓకే ఫెంటాస్టిక్ గా జరిగింది న్యూ ఇయర్ ఎపిసోడ్ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ముందుగా మా పటాస్ కి అడిషన్ రోహిణి ఐ వుడ్ లైక్ టు కాల్ యూ ఆన్ ద స్టేజ్. మరి రోహిణి ఫర్ ద ఫస్ట్ టైం స్టాండప్ చేసింది అని అలాగే లైవ్ గా నిన్నటి నుంచి పర్ఫార్మెన్సెస్ చూస్తూ వచ్చింది ఎలా అనిపించింది బీయింగ్ ఆన్ ద షో? సూపర్. నేను ఇక్కడ నవ్వుకున్నంతగా ఎక్కడ నవ్వుకోలేదు. షో పటాస్ లా ఉంది. ఫెంటాస్టిక్ గా జరిగింది మా న్యూ ఇయర్ ఎపిసోడ్ అండ్ అలాగే మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ ఎలా అనిపించింది? సూపర్ 2016 అందరికి ఫెంటాస్టిక్ ఇయర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా నవ్వుకోండి అందరినీ నవ్వించండి బికాస్ నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం నవ్వించడం ఫెంటాస్టిక్ దిస్ ఇస్ ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో హ్యాపీ సంక్రాంతిలో మనల్ని పలకరించడం రెడీగా ఉంటారు పెద్దలు అక్కడ రచనాలు అంటే ఊరికి వచ్చాడు ఎరా రచన గరే ఎప్పుడు వెళ్తావు మళ్ళీ హైదరాబాద్ ఆడ వెళ్తా ఉంటే ఎరా రచనే మా మనోడు ఉన్నారా నీలాగా పరిమళ తిరుగుతున్నా నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళిపా చిన్నపిల్లలు ఉంటారు కదా బుజ్జి పిల్లలు వాళ్ళకి మాటలు రావు ఏమి రావు వాడు ఏదో చెప్తాడని చెప్పేస్తా కానీ చిన్నపిల్లడు పక్కన బాబాయ్ బాబాయ్ ఈ ఊరు వెళ్తున్నారు కదా వెళ్ళొద్దని అంటున్నాడు హైదరాబాద్ లో అడ్రస్ అడిగితే ఎలా చెప్తారో చూద్దాం భయ్యా కోటి ఎలా పోవాలి కోటి జానా తెరకు సీదా జాओ అన్న అమీర్పేట ఎట్లా పోవాలి అమీర్పేట జానా తెరకు సీదా జాओ బటర్ చికెన్ ఎలా వండుతారు చెప్పు రెసిపీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసి బటర్ గిన్నె పెట్టవా ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఆ బోర్డు మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసింది. అంటే తెలుగులో చెప్తా నీ అమ్మ నిబంధనలు. ఉద్యోగస్తులు మాత్రం అంటే 2 చోట్ల మాత్రం పని ఎగ్గొడతారండి. ఒకటి క్యాంటీన్, 2 బాత్రూమ్. ఆతో మొదలయ్యే పేరు గల వాళ్ళందరూ కూడా ఉదయం 9 నుంచి 9:15 లోపు మీ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోండి అని.
మీరు సర్వర్ డౌన్లోడ్ బాత్రూమ్ కి వెళ్ళిన తర్వాత కేవలం 3 నిమిషాల్లో మీ పనిని అత్యంత వేగవంతంగా పూర్తి చేసుకుని బయటికి రావాలి. 6 నిమిషాలు పడుతుందా? చెప్పు ఎంత? మీకు ఎన్ని నిమిషాలు? నాకు 20.